జో బైడెన్ అమెరికా అధ్యక్ష పోటీ నుంచి విరమించుకున్న సమయానికి కమలా హారిస్ ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు. కనీసం ఆమె కూడా రేసులో ఉన్నారన్న మాట కూడా బయటకు రాలేదు. కానీ ఎప్పుడైతే బైడెన్ ను వృద్ధాప్య సమస్యలు కమ్మేశాయో, ఎక్కడైతే ఆయన మాటలు తడబడ్డారో, పలుమార్లు తూలిపడ్డం జరిగిందో, సరిగ్గా అప్పుడే ఆయనకు ప్రత్యామ్నాయం గురించిన వార్తలు జోరందుకున్నాయి. సరిగ్గా అదే సమయంలో తాను కూడా బరిలో ఉంటానని ఇతరుల ద్వారా చెప్పించారు కమలా హారిస్. అప్పటిదాకా బైడెన్ ను ఈజీ టార్గెట్ గా చేసుకుని ఈసారి ఎన్నికల్లో జెండా పాతేద్దాం అనుకున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గొంతులో పచ్చి వెలక్కై పడినట్టయింది. ఒక్కసారిగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎవరూ ఊహించని విధంగా కమలా హారిస్ ప్రత్యర్థిగా అవతరించింది. అప్పటిదాకా మౌనంగా ఉన్న ఆమె నెమ్మదిగా ట్రంప్ పై ధీటుగా విమర్శలు చేస్తూ తన ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. పోటీలో ఉన్నది అరివీరి భయంకర ట్రంప్ అన్నది పట్టించుకోలేదు. ఆయన తనపై పర్సనల్ గా చేస్తున్న విమర్శలను ధీటుగా ఎదుర్కొంది. ఎన్నికల ప్రచారంలో వేగం పెంచి ట్రంప్ ఆధిక్యాన్ని ధీటుగా అడ్డుకుంది. ఓ సైలెంట్ కిల్లర్ గా ఎంట్రీ ఇచ్చిన హారిస్ ఇప్పుడు రాజకీయ మేధావిగా అవతరించింది. అగ్రరాజ్యం అమెరికాలో ఇంత తక్కువ సమయంలో ఇంత స్టార్డమ్ సాధించిన మామూలు విషయం కాదు. దీని వెనుక అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఆమె పనితనంతో పాటు అదృష్టం తోడైందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష రేసులో తుఫాన్లో దూసుకుపోతున్న కమలా హారిస్ చురుకైన రాజకీయవేత్త మాత్రమే కాదు, అదృష్టవంతురాలని కూడా అంటున్నారు. సాధారణంగా ఎక్కడో సుదూర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించే ఉరుములు మెరుపుల తుఫాను చూసి ఇది తమనేం చేస్తుంది అని అంతా భావిస్తారు. కానీ అలా భావించే వారిపైనే ఆ తుఫాను నేరుగా విరుచుకుపడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే కమలా హారిస్ ట్రంప్ పై దాడికి దిగారు. సరిగ్గా ఓ టార్నడో మాదిరిగా ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నారు కమలా హారిస్. మన జూలై 21న తాను రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయనని ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ చెప్పడం నిజంగానే సంచలనం సృష్టించింది. దాంతో పాటే తన మద్దతు ఇచ్చే అభ్యర్థి కమలా హారిసేనని ఆయన స్వయంగా ప్రకటించడంతో కమలా హారిస్ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టయింది. అగ్రరాజ్యం అమెరికాలో ఒక విధంగా రాజకీయ సునామీ ఏర్పడింది. బైడెన్ అలా ప్రకటించగానే కొందరు కీలక నాయకులు కూడా కమలా హారిస్ ను డెమోక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రపోజ్ చేయడం వెంటనే జరిగిపోయింది. కమలా హారిస్ ను ప్రెసిడెంట్ అభ్యర్థిగా నిలబెట్టడంలో వారందరి పాత్ర ఉంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్, మరో మాజీ అధ్యక్షుడు ఒబామా, ఆయన భార్య మిషెల్ ఒబామా, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన భార్య హిలరీ క్లింటన్ కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని సమర్థించక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిజానికి వీరే ప్రస్తుతం అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి చోట రాజవంశాలు, కుటుంబాలు పెద్ద పాత్ర పోషిస్తున్న తరహాల్లోని అమెరికాలోనూ డైనాసిటీలు ప్రధానంగా వ్యవహరిస్తాయి. కాగా ముఖ్యమైన ఓ 6 అమెరికన్ రాజకీయ నాయకులు ఇప్పుడు కమలా హారిస్ అభ్యర్థిత్వంపై ఒకటవడం కమలా హారిస్ అదృష్టమేనని అంటున్నారు విశ్లేషకులు. వీరందరూ తమ తమ సొంత ఎజెండాతో ఉన్నారు. బైడెన్ తాను ఎలాగైనా మళ్లీ పోటీ చేస్తానని మొదటి నుంచి పట్టుబట్టడంతో బయటపడకుండా ఉండిపోయారు. కానీ ఆయనే స్వయంగా కమలా హారిస్ ను సమర్థించడంతో మొదట వ్యతిరేకించిన చివరకు ఏకీభవించక తప్పలేదు. ఎందుకంటే ఆమె ట్రంప్ పై చూపించిన దూకుడుకు అమెరికాలో మంచి రేటింగ్ వచ్చి పడింది. ట్రంప్ పై హత్యా ప్రయత్నంతో ఇంకా బైడెన్ పరిస్థితి అయిపోయిందని, ట్రంప్ తప్పకుండా గెలుస్తారని అంతా భావించారు. కానీ అదే సమయంలో బైడెన్ తడబడ్డం, అనారోగ్యానికి గురి కావడం కమలా హారిస్ కు ప్లస్ మార్కులు పడేలా చేయడంతో పాటు కమలా హారిస్ డెమోక్రాటిక్ పార్టీ నామినేషన్ ను పొందేలా చేసింది. పరిస్థితులు అనుకూలించడం వెనుక అదృష్టం కూడా తోడవడం అంటే ఇదే అంటున్నారు పరిశీలకులు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలిగా అవతరించే అవకాశం ఉంది. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకా ఎదురేముంటుంది? అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ మొదటి నుంచి తన బాస్ అయిన జో బైడెన్ పట్ల లాయల్ గా వ్యవహరించారు. ఎక్కడా తన విధుల్లో తొట్టుబాటు లేకుండా చాకచక్యంగా వ్యవహరించారు. చక్కటి రాజకీయ పరిణితిని ప్రదర్శించారు. తాను పోటీ చేయనని జో బైడెన్ స్వయంగా ప్రకటించేదాకా కమలా హారిస్ పాటించిన మౌనం ఆమెకు మంచి మార్కులు పడేలా చేసింది. నిజంగానే ఆమె ఆ సమయంలో రాజకీయంగా క్రియాశీలక దూకుడు ప్రదర్శించలేదు. సరిగ్గా ఆ వ్యూహమే కమలా హారిస్ ను అధ్యక్ష పదవికి సరైన అభ్యర్థి అన్న భావాన్ని అక్కడ ప్రజల్లో, నేతల్లో పెంచింది. ట్రంప్ ను ఎదుర్కొనే దమ్ము ఎవరికైనా ఉంది అంటే అది కమలా హారిసేనన్న అభిప్రాయాన్ని కలిగించింది. దానికి తోడుగా అధ్యక్షుడు బైడెన్ ను వృద్ధాప్యం వల్ల కలిగే అనేక రుగ్మతలు వేధిస్తున్నాయి. అన్ని మర్చిపోతున్నారు. కనీసం ఎవరితో మాట్లాడుతున్నామన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇది చాలా సార్లు ఇబ్బంది కలిగించినా ఎక్కడా కమలా హారిస్ దాన్ని ఓ అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేయలేదు. తన్ను ఇన్ని సమస్యలు వేధిస్తున్నా మళ్లీ తానే గెలుస్తానని, పోటీ చేసి తీర్తానని బైడెన్ మొండి పట్టుపట్టారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల కారణంగా సొంత పార్టీ నుంచి వ్యతిరేకతలు వచ్చేలా చేశాయి. ఆయన స్నేహితుడు బరాక్ ఒబామా తన భార్య మిషెల్ ను అధ్యక్ష పదవిలో చూడాలనుకున్నారు. పార్టీలో రహస్యంగా బైడెన్ కు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఆ సంగతులు బైడెన్ కు తెలుసు. దీంతో తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడంతో పాటు తనకు మొదటి నుంచి లాయల్ గా ఉన్న కమలా హారిస్ ను ముందుకు తెచ్చారు. తద్వారా బరాక్ ఒబామాకు బైడెన్ షాక్ ఇచ్చారు. ఆ ఒక్క నిర్ణయంతో మిషెల్ ఒబామా అభ్యర్థిగా మారకుండా చేసింది. బైడెన్ నిర్ణయంతో ఒబామా ప్లాన్లు విఫలమయ్యాయి. లేదంటే కమలా హారిస్ పోటీలో ఉండేవారే కాదు.
బైడెన్ అనారోగ్యంతో ఉన్నారని ఒబామా తెర వెనుక చేసిన ప్రచారాన్ని పార్టీలో మెజార్టీ సభ్యులు అంగీకరించారు. అయితే ఇది తన సతీమణి మిషెల్ ఒబామాకు లాభిస్తుందని అనుకుంటే బైడెన్ తప్పుకోవడం కమలా హారిస్ కు లాభించింది. ఇది ఒబామా అసలు ఊహించలేదు. దీంతో నిరాశకు గురైన బరాక్ ఒబామా దంపతులు చాలా రోజులు కమలా హారిస్ కు మద్దతు ప్రకటించలేదు. కానీ పార్టీలో అందరూ ఆమె పాటే పాడుతుండడంతో మద్దతు ఇవ్వక తప్పలేదు. డెమోక్రటిక్ పార్టీలో బయటకు కనిపించిన అనేకమైన కుట్రలు జరిగాయి. కమలా హారిస్ నాన్ సీరియస్ వ్యక్తి అని, ఆమె వైస్ ప్రెసిడెంట్ గా విఫలమయ్యారని చివరి నిమిషంలో విమర్శలు ఎదురైన ట్రంప్ ని ఎదుర్కోవాలంటే ఆమె ఉండాల్సిందే అన్న అభిప్రాయం ఆమెను అభ్యర్థిగా నిలబెట్టింది. కమలా హారిస్ నిష్క్రియంగా కనిపిస్తూనే ఈ అసూయ పోరాటాలను ఎదుర్కొన్నారు. కానీ ప్రత్యక్షంగా వాటి నుంచి దూరంగా ఉంది. దీంతో అందరూ కమలా హారిస్ సాధారణ వ్యక్తిగానే చూశారు. కానీ తాను ఓ అసాధారణ తెలివైన రాజకీయవేత్త అని తన మౌన వ్యూహం ద్వారా నిరూపించుకున్నారు. ఇలాగే గతంలోనూ ఆమె విషయంలో ఎన్నో సంఘటనలు ఆమెను మేధావిగా నిలబెట్టాయి. ఈసారి మాత్రం కమలా హారిస్ కు సరైన సమయంలో అదృష్టం తోడై నిలిచింది. జో బైడెన్, ఒబామా, క్లింటన్ రహస్యంగా పరస్పర శత్రువులే అయినప్పటికీ కమలా హారిస్ ను ప్రెసిడెంట్ అభ్యర్థిగా చేయడంలో వారందరూ సహకరించక తప్పని పరిస్థితి ఏర్పడిందంటే ఆమె తెర వెనక ఎంతో కష్టపడ్డారు. ఎవరితో స్నేహం చేయాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలిసిన కమలా హారిస్ నిశ్శబ్దంగానే తాను అనుకున్నది సాధించుకున్నారు. మరి భారత సంతతి వ్యక్తిగా ప్రచారంలో ఉన్న కమలా హారిస్ అమెరికా అధ్యక్షురాలుగా ఎంపికైతే మనకేమైనా లాభం ఉందా అంటే పెద్దగా ఉండదేమోనని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఆమె మొదటి నుంచి మన దేశం పట్ల వ్యూహాత్మకంగా దూరం పాటిస్తున్నారు. కమలా హారిస్ తన భారతీయ వారసత్వాన్ని అడపాదడపా ప్రదర్శిస్తుంది. అక్కడి మన వారి ఓట్ల కోసం తాను భారత సంతతికి చెందినట్టుగా చెబుతున్న సెనేటర్, వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆమె ఎన్నడూ భారతదేశాన్ని ఒక్కసారైనా సందర్శించలేదు. ఈ విషయంలో ఆమె చాలా తెలివిగా వ్యవహరించింది. ఎందుకంటే ఆమె భారతీయ సంతతి కంటే అమెరికన్ నల్ల జాతీయురాలుగానే పేరు పొందాలనుకుంటుంది. చాలా తెలివిగా భారతదేశంతో సంబంధాలను మెయింటైన్ చేస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బరాక్ ఒబామా భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్, చైనాలను ప్రోత్సహించడం ద్వారా తమ శక్తి మేరకు భారతదేశాన్ని దెబ్బతీశారు. అమెరికా విదేశాంగ మంత్రిగా పనిచేసిన హిల్లరీ క్లింటన్ సైతం పరోక్షంగా భారత్ కు నష్టం కలిగించారు. రేపు కమలా హారిస్ కూడా ఖచ్చితంగా అదే బాటలో నడిచే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మాజీ అధ్యక్షుడు, ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గ్రహించారు. అందుకే ఆమె గెలిస్తే భారతదేశానికి, భారత ప్రవాసులకు కలిగే ప్రయోజనాలేమీ ఉండవన్న అంశాన్ని తన ప్రచారంలో జోడిస్తున్నారు. నిజానికి బైడెన్ పోటీ నుంచి తప్పుకుంటే డెమోక్రటిక్ పార్టీలో గందరగోళం నెలకొంటుందని ట్రంప్ పొరపడ్డారు. బైడెన్ అధ్యక్ష ఎన్నికల రేసులో తప్పుకోవడంతో ఇప్పుడు ట్రంప్ మరింత శక్తివంతమైన అభ్యర్థి కమలా హారిస్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఆయన కూడా ఊహించని పరిణామం. కమలా హారిస్ ఓ కొరకరాని కొయ్యగానే ఆయన చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచార సరళిని చూస్తే ట్రంప్ కన్నా కమలా హారిస్ మెరుగైన అభ్యర్థిగా రేటింగ్ పెరిగింది. ట్రంప్ కు ఉన్నట్లు కమలా హారిస్ కు ఎలాంటి ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఆయన ఎన్నో కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. అలాంటివేవి కమలా హారిస్ కు లేవు. మొదట ఆమె సెనేటర్ అయ్యారు, అనంతరం వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు ఏకంగా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడనున్నారు. ఇన్యాక్టివిటీ, నిశ్శబ్దం, నాన్ సీరియస్నెస్ అన్నవి ఆమె ఆయుధాలుగా ఉంటాయి. ప్రెసిడెంట్ గా పోటీ చేసే క్రమంలో కమలా హారిస్ గత 4 సంవత్సరాల్లో ఎన్నడూ అధ్యక్ష పదవిపై ఆసక్తి కనబరచలేదు. ప్రత్యక్షంగా ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. ఇప్పుడదే ఆమెకు ప్లస్ పాయింట్ గా మారింది. ఇతరుల వైఫల్యాలను తన సక్సెస్ స్టెప్స్ గా మార్చుకోవడంలో కమలా హారిస్ సక్సెస్ అవుతారని రివ్యూలు చెబుతున్నాయి. అదే ఆమె అదృష్టం అంటున్నారు విశ్లేషకులు.